నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీశైలం టెంపుల్ గురించి చూద్దాం. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నల్లమల అడవుల మధ్య ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం శైవ మతానికి చెందిన అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, 18 మహాశక్తి పీఠాల్లో ఒకటిగా కీర్తించబడింది. ఈ గుడిలో ప్రధాన దేవుడు మల్లికార్జున స్వామి, శివుని అవతారం. ఇక్కడ శివుడు, పార్వతీ అమ్మవారు లింగ రూపంలో విరజల్లుతున్నారు. మల్లికార్జున లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా విశేషమైన కీర్తిని సంపాదించింది. ఇక్కడ అమ్మవారి రూపంలో భ్రమరాంబికా దేవిని పూజిస్తారు. ఈ అమ్మవారు 18 మహాశక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపబడి ఉన్నారు. భ్రమరాంబాదేవి గుడి శివాలయం పక్కనే ఉంటుంది. దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. శ్రీశైలముకు దగ్గరలోని సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే, మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతి సాక్ష్యము చెబుతారు, మనము శ్రీశైలం వచ్చినామని. అందుకే గణపతిని సాక్షి గణపతి అని అంటారు. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది. నది మాత్రం క్రింది లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళ గంగగా పిలుస్తారు. శ్రీశైల దేవస్థానముకు 3 కిలోమీటర్ల దూరంలో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయం ఉంది. ఈ పరిసరాలలోని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నివసించారు. హటకేశ్వరాలయం గురించి ఒక చిన్న కథ. మహాభక్తుడైన కొమ్మరి కేశప్ప గురించి కూడా తప్పనిసరిగా చెప్పుకోవాల్సి వస్తుంది. నిస్వార్థమైన సేవతో, అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడు అనుగ్రహాన్ని పొందిన కేశప్ప శ్రీశైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కొమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చిన భక్తులకు భోజన వసతులను ఏర్పాటు చేసేవాడు. శివయ్య దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు. దాంతో కొమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగు పొరుగు వారు ఓ రాత్రి వేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసి అట్టికలను కూడా పాడు చేశారు. తెల్లారిగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నారు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అటికే పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయారు. ఎలాగైనా అటికను బాగు చేయాలని ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనంగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు. అమ్మడానికి కుండలు లేవు, తయారు చేయడానికి అటిక లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళిన కేశప్ప అక్కడ కుండలు నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు. శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశాన్ని అటికేశ్వరంగా పిలువబడి కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.